హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుందన్నమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ముఖ్యంగా ఎందుకు ఈ సర్వే చేస్తున్నారంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మరియు చదువుకుంటున్నటువంటి వాళ్ళకి స్వర్ణాంధ్ర విజన్ 2047కు సంబంధించి ఉద్యోగ కల్పన జరిగే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వే అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి దగ్గరే పనిచేసే విధంగా ఉద్యోగాలను అయితే ఇప్పించబోతుంది గవర్నమెంట్. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క సర్వేలో మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు, వాటికి సమాధానాలు మీరు ఎలా చెప్పాలి, ఈ వివరాలన్నింటినీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తానండి. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు P4 సర్వే కూడా జరిగింది. దాని గురించి ఆల్రెడీ వీడియో అయితే చేసేసాను. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుందండి. పల్లె ప్రాంతాల్లో అయితే చాలా ఊపందుకుందనమాట ఈ సర్వే అనేది. పట్టణ ప్రాంతాల్లో జరుగుతుందా లేదా, ఒకవేళ మీకు ఈ సర్వే కంప్లీట్ అయిపోతే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. సో ఇక 1 బై 1గా నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక చక్కని అవకాశం అయితే చెప్పవచ్చు అనమాట దీన్ని, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి మనల్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు. మీ క్లస్టర్కి ఎవరైతే అధికారిని నియమించి ఉంటారో ఆ అధికారి వచ్చి మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది. మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుందండి మనకి. సో వచ్చినప్పుడు అధికారులు వచ్చినప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా చెప్పండి అని చెప్పించుకోండి. ఎందుకంటే సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ అనేవి తీసుకురాబోతుంది. ఇప్పటికే ఐటీ డిపార్ట్మెంట్ని వివిధ రకాల కంపెనీల ద్వారా అయితే మన యొక్క ఏపీలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లోకి కంపెనీస్ అనేవి తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం అయితే ట్రై చేస్తుందన్నమాట. సో వాటి ద్వారా ఇంటి నుంచే వర్క్ చేసుకునే విధంగా ప్రభుత్వము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది తీసుకురాబోతుంది. సో అయితే ఫస్ట్ వచ్చినప్పుడు ఆ అధికారి మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న, మీ ఇంట్లో ఎవరు ఎంతవరకు చదువుకొని ఉన్నారు అని అడుగుతారనమాట. పేర్లతో సహా వాళ్ళకి క్లస్టర్ మ్యాపింగ్ అనేది అయిపోయి ఉంటుంది. సో మీ యొక్క క్లస్టర్లో మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ వివరాలన్నీ కూడా అక్కడ చూపిస్తాయండి. ఆ యాప్ కూడా ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఆ సర్వేలో భాగంగా మనల్ని అడిగేటువంటి ఫస్ట్ ప్రశ్నే, మీ ఇంట్లో ఈ పలానా వ్యక్తి ఎంతవరకు చదువుకొని ఉన్నారు, మీరు 10th నుంచి ఎంతవరకు పై చదువులు చదువుకొని ఉన్నా కానీ ఆ వివరాలు చెప్పండి. ఓకేనా. నెక్స్ట్, ప్రస్తుతం పని చేస్తున్నారా లేదా అని అడుగుతారనమాట. అంటే మీరు ఇక్కడ పని చేస్తున్నారంటే కూలి పనులు అవి కాదండి. సో మీరు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారా అని అర్థం అనమాట. సో చదువుకున్నారు, సో ఉద్యోగం చేస్తున్నారు, సో ఇక్కడ వరకు ఒక రకం అనమాట. ఒకవేళ చదువుకోలేదంటే అక్కడితో ఎండ్ చేసేసుకొని బయోమెట్రిక్ తీసుకొని అయితే వెళ్ళిపోతారనమాట. అంటే మీ క్లస్టర్లో ఎవరో ఒకరు ఫింగర్ అనేది అప్డేట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా సెకండ్ క్వశ్చన్ అనేది ఎండ్ అవుతుంది. సో ఒకవేళ ప్రస్తుతం అంటే మీరు పని చేస్తున్నట్లయితే ఏం పని చేస్తున్నారు, సో ఆ వివరాలు ఓపెన్ అవుతాయి. అంటే ఐటీ డిపార్ట్మెంటా, నాన్ ఐటీ డిపార్ట్మెంటా, ప్రైవేట్ సెక్టారా, గవర్నమెంట్ సెక్టారా, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ ఆ వివరాలు నమోదు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మూడో ప్రశ్న కింద, ప్రస్తుతం పని చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పనిచేస్తున్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. సో మీ యొక్క ఇంట్లో మీ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. సో అతను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచే వర్క్ చేస్తున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్లో, ఐటీయా నాన్ ఐటీ సెక్టార్ అని చెప్పి అని అడుగుతుందన్నమాట. నెక్స్ట్, వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా, లేదా ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్నారా, లేదా హైబ్రిడ్ మోడల్లో కొంతకాలం ఇంటి వద్ద కొంతకాలం ఆఫీస్ నుంచి చేస్తున్నారా అని అడుగుతారనమాట. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది కూడా సో ఆఫీస్కి వెళ్తారు, కొంతమంది ఇంటి దగ్గర నుంచి చేస్తున్నారు. హైబ్రిడ్ మెథడ్ అనేది ఒక 2 వారాలు వచ్చేసి ఇంటి దగ్గర చేస్తారు, ఒక 2 వారాలు వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తారనమాట. అంటే కంపెనీకి వెళ్ళి చేస్తూ ఉంటారు. ఇట్లా ఆ మోడల్లో చేస్తున్నారా అని చెప్పని అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్లయితే మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉందా, అంటే మీకు సపరేట్గా ఏదైనా రూమ్ ఉందా, అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సపరేట్గా అంటే మెయింటైన్ చేసుకునేందుకు వైఫై కనెక్షను ఇవన్నీ ఉన్నాయని చెప్పి అడుగుతారనమాట. సో వాటికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు. సో ఇక్కడ చూడండి, 6వ ప్రశ్న కింద ఏమని అడిగారు, సో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండినట్లయితే మీ ఇంట్లో బ్రాండెడ్ కనెక్టివిటీ అవకాశం ఉందా అంటే ఇదేనండి, ఈ యొక్క వైఫై నెట్వర్క్ అనమాట. సో అది సదుపాయంలో ఉందంటే సదుపాయంలో ఉన్నదని చెప్పి చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ఉండి కంపెనీ తరపున వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఈ ప్రశ్నలు అనేటివి వస్తాయి.
లేదనుకుంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఒకవేళ జాబ్ చేయకపోతే అక్కడ రెండో ప్రశ్నతోనే ఎండ్ చేసేసి మీకు బయోమెట్రిక్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ ముఖ్యంగా 8వ ప్రశ్న చూడండి. మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద స్నేహితులకు లేదా మీ కొలీగ్కు మీ తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించేందుకు ఇంట్లో ఒక సపరేట్ రూమ్ ఉందా అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఆ కొలత అంటే ఆ ఇల్లు ఎంత ఉంటుందని చెప్పి కూడా అడుగుతున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎంతమంది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆ రూమ్లో పనిచేసేదానికి అవకాశం ఉంటుందని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్లో పని చేయుటకు మీకు ఇష్టం ఉందా అని చెప్పి అడుగుతున్నారనమాట. ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ పొంది ఆల్రెడీ కంపెనీలో జాబ్ చేసేసి తర్వాత ఇప్పుడు ఖాళీగా కనుక ఉన్నట్లయితే మీకు మళ్ళీ ఏ ఫీల్డ్లో చేయాలనే ఇంట్రెస్ట్ ఉందని చెప్పి కూడా అడుగుతున్నారు. ఇక్కడ మనల్ని కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. మీరు చదువుకున్నారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, మీరు ఇక్కడ ఏ ఫీల్డ్లో చేయాలని అనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం ఎంచుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకి ఆప్షన్స్ అనేవి చూపిస్తాయండి. ఆప్షన్ని మీరు చెప్పించుకొని మీకు ఏది ఇష్టమో ఒకసారి చెప్పండి అనమాట. సో పని చేయడం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కు హాజరవుతారా అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు వెళ్ళేందుకు సిద్ధమవుతారని చెప్పని అడుగుతున్నారనమాట. సో ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఈ ప్రశ్నలతో ముగింపు జరుగుతుంది. బయోమెట్రిక్ అనేది తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి జరిగేటువంటి సో ఈ విధంగా అయితే ఆప్షన్స్తో అయితే ఉంటుందని చెప్పి మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట, నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాం. మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్గా అయితే ఉంటాయి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సర్వేలకు సంబంధించి మీకు బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ విధంగా సర్వేలు అయితే చేస్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సంవత్సరానికి గాను ఈ యొక్క ఐటీ సెక్టార్ అనేది ఏపీలో విస్తృతంగా వ్యాప్తి చెందేందుకు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ సర్వేలు అయితే జరుగుతున్నాయనే సమాచారం ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.